5 ఏళ్ల క్రితం చనిపోయిన ఆ అమ్మాయి ఫోటో నాకసలు ఎందుకు వచ్చింది? అసలు ఎవరు ఆ అమ్మాయి? అని ఆశ్చర్యంగా అడుగుతాడు వినయ్. చందనపూరి రహస్య కథ. తను నా చిన్ననాటి స్నేహితురాలు. తన పేరు గాయత్రి. తను పుట్టినప్పుడే వాళ్ల అమ్మ చనిపోయింది. వాళ్ల నాన్నకి తానంటే చిన్నప్పటినుంచి ద్వేషం. పుట్టగానే తల్లిని పొట్టనబెట్టుకుందని, అందుకే దాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటినుంచి వాళ్ల అమ్మమ్మ దగ్గరే పెరిగింది. వాళ్ల అమ్మమ్మ 7వ తరగతి వరకు చదివించింది. అక్కడే నాకు పరిచయమైంది. కాని దానికి చదువంటే ఇష్టంలేక మధ్యలోనే చదువాపేసింది. అమ్మా, నాన్న, ప్రేమ తెలీదు. ఎవరైనా దానితో కొంచెం మాట్లాడితే చాలు అదే ప్రేమ అనుకునేది. స్కూల్లో ఉన్నప్పుడు నేను దాని పక్కనే కూర్చునేదాన్ని. ఇంకా అప్పటినుంచి నన్ను దాని ఫ్రెండ్గా చేసుకుంది. నేను అంటే చాలా ఇష్టం దానికి. అది స్కూల్ మానేశాక అప్పుడప్పుడు నాకోసం ఇంటికి వచ్చేది. ఒకరోజు దాని పుట్టినరోజుకి నేను వాళ్ల ఇంటికి వెళ్లాను. దానికోసం టెడ్డీబేర్ బొమ్మ కొని ఇచ్చాను. దాన్ని చూసి చాలా మురిసిపోయింది. నా గుర్తుగా దాచుకుంది. మా నాన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి. ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము వేరే ఊరికి వెళ్ళిపోయాము. నేను దూరం అవ్వడం గాయత్రి తట్టుకోలేకపోయింది. కొన్ని రోజులు ఇంట్లోనుంచి బయటకి రావడం కూడా మానేసింది. వాళ్ల అమ్మమ్మ దాని విషయంలో ఎంతగానో బాధపడేది. నేను ఇచ్చిన బొమ్మని చూసుకుంటూ దానితో మాట్లాడుకుంటూ ఉండేది. నెలకోసారి టెడ్డీబేర్ బొమ్మలు కొంటూ ఉండేది. వాళ్లమ్మమ్మ బొమ్మలు కొనొద్దు, ఎంత చెప్పినా వినేది కాదు. నేను ఎప్పటికైనా వస్తాను అని బాగా ఎదురుచూసింది. కాని నేను కాలేజీలో కొత్త ఫ్రెండ్స్ పరిచయాల వల్ల దాన్ని కలవడానికి వెళ్లలేదు. ఒకరోజు దానికి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ల అమ్మమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడే అది ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను ఆ ఊరికి మెడికల్ క్యాంపు వచ్చాడు. గాయత్రికి ఇంజెక్షన్ చేసి జాగ్రత్తగా ఉండు, టైంకి తిని మందులు వేసుకో అని చెప్పాడు. ఆ రోజుట్నుంచి అది ఆ అబ్బాయిని ఇష్టపడటం మొదలుపెట్టింది. ప్రతిరోజూ ఆ హాస్పిటల్ చుట్టూనే నవ్వుకుంటూ తిరుగుతా ఉండేది. తనకి నేను అంటే ఇష్టం. అందుకే నా ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అనుకునేది. ఆ అబ్బాయి ఏదో ఆలోచిస్తూ ఉన్నా దీని గురించే ఆలోచిస్తున్నాడు అనుకునేది. ఒకరోజు ఎలాగైనా తన మనసులో మాట చెప్పేయాలని హాస్పిటల్ బయట ఆ అబ్బాయి కోసం ఎదురుచూసింది. కాని ఆ అబ్బాయి బయటకి ఎంతకీ రాకపోవడంతో ఇదే లోపలికి వెళ్ళింది. అక్కడ చూస్తే ఆ అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూసి గాయత్రి, నన్ను వదిలేసి దానితో తిరుగుతున్నాడు, నేను ఎదురు చూస్తున్నా అని తెలిసే బయటకి రాలేదు అని అక్కడినుంచి కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది. ఆ కొంచెం సేపటికి ఆ అబ్బాయి అక్కడికి వస్తాడు. గాయత్రి వాళ్ల అమ్మమ్మది టిఫిన్ షాప్. వాళ్ల ఇంట్లోనే పక్కన చిన్నబండిమీద వేసేది. ఆ అబ్బాయి అక్కడికి టిఫిన్ చేయడానికి వస్తాడు. కాని గాయత్రి మాత్రం నాకు శారీ చెప్పడానికే ఇక్కడికి వచ్చాడు అనుకుంది మనసులో. ఆ అబ్బాయి అలా టిఫిన్ చేస్తూ గాయత్రివైపు చూసి తన దగ్గరికి వస్తాడు. ఇదేంటి ఇలా లోపలికి వచ్చేస్తున్నాడు అనుకుని వెనకవైపునుంచి బయటికి వెళ్ళిపోయింది. కాని ఆ అబ్బాయి అక్కడ ఉన్న టెడ్డీబేర్ బొమ్మల్ని చూసి వస్తాడు. చాలా బాగున్నాయి ఈ బొమ్మలనుకుని చూసి నవ్వి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి వెళ్ళాక గాయత్రి వచ్చింది. పిచ్చిదానిలా వాటిని చూసి నవ్వింది. నేను అలిగాను అని నాకు శారీ చెప్పడానికి ఇంటివరకు రావాలా అనుకుంది. ఈ బొమ్మలు నీకు నచ్చాయా? అయితే రేపు వీటిని తీసుకుని వచ్చి నీకు నా మనసులో మాట చెప్పేస్తాలే అనుకుంది. తరువాత రోజు టెడ్డీబేర్ బొమ్మల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్లి కూర్చుంటాది. అక్కడ పనిచేసే అతను, ఎవరు అమ్మా, నువ్వేంటి ఈ బొమ్మలు అని అడుగుతాడు. డాక్టర్ని పిలవండి, నేను వచ్చాను అని చెప్పండి అనింది. ఆ తరువాత అతను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాడు. అతన్ని చూసి గాయత్రి ఆశ్చర్యపోతాది. ఏంటమ్మా, ఏంటి మీ సమస్య అని అడుగుతాడు ఆ డాక్టర్. మీరు ఎవరు? మీరు కాదు, డాక్టర్ని పిలవండి అంటాది. నేనేనమ్మా, ఇక్కడ డాక్టర్ని. అసలు ఎవరు, నువ్వేం కావాలి నీకు అని అడుగుతాడు ఆ డాక్టర్. గాయత్రి లేచి ఆ హాస్పిటలంతా వెతుకుతా ఉంటాది. ఎవరమ్మా, నువ్వేం వెతుకుతున్నావ్ అని అంటాడా డాక్టర్. ఆయన ఏడి, ఎక్కడికి వెళ్లాడు అని అడిగిద్ది. ఎవరు అమ్మా ఆయన అని అడుగుతాడు ఆ డాక్టర్. అదే సార్, ఆ మెడికల్ క్యాంపుకి వచ్చారుగా, కాలేజ్ స్టూడెంట్. ఈ అమ్మాయి వాళ్లని డాక్టర్లు అనుకుని వాళ్లకోసం వచ్చిందేమో అంటాడు అక్కడ పనిచేసే అతను. వెంటనే ఆ డాక్టర్ వాళ్లు లేరు, అమ్మ ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళిక్కడికి క్యాంపుకి వచ్చారు అని చెప్తాడు.
ఆ మాటలకి గాయత్రి వేరేగా అర్థం చేసుకుంటాది. అంటే నన్ను ప్రేమించి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడా అని. ఇంతకుముందు నా స్నేహితురాలు నన్ను వదిలేసింది, ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేశావ్ అని అక్కడ్నించి ఏడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిద్ది.